వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరేర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని పంచమ స్కంధంలో మనం 23వ అధ్యాయంలో ఉన్నాం. శిశుమార చక్ర వర్ణనం. శ్రీ శుకవాచ అథ తస్మాత్ పరతస్త్రయోదశలక్షయోజనాంతరతో యత్తద్విష్ణోః పరమం పదమభివదంతి యత్ర మహాభాగవతో ధ్రువ ఔతానపాదిరగ్నినేంద్రేణ ప్రజాపతినా కశ్యపేన ధర్మేణ చ సమకాలయుగ్భిః స బహుమానం దక్షిణతః క్రియమాణ ఇదానీమపి కల్పజీవినామా జీవ్య ఉపాస్తే తస్యేహానుభావో ఉపవర్ణితః. శుకులు వారు చెబుతున్నాడు, పరీక్షణ్ మహారాజా, సప్తర్షి మండలమునకు పైన 13 లక్షల యోజనముల దూరంలో ధ్రువలోకం ఉన్నది. దానిని శ్రీ మహావిష్ణువు యొక్క పరమ పదమని పేర్కొంటారు. ఉత్తానపాదుని యొక్క పుత్రుడు భాగవతోత్తముడు అయిన ధ్రువుడు అచ్చట విరాజిల్లుచుండును. అగ్నిదేవుడు, ఇంద్రుడు, కశ్యప ప్రజాపతి, ధర్ముడు అనువారు అందరూ కలిసి సాదరంగా అతనికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. ఇప్పుడును కల్పాంతము వరకు ఉండు లోకములకు ఈ ధ్రువమండలమే ఆధారము. దీనిని గూర్చి నేను ఇదివరకే చెప్పాను. సఖి సర్వేషాం జ్యోతిర్గణానాం గ్రహ నక్షత్రాదీనాం నిమిషేణ వ్యక్తరంహసా భగవతా కాలేన భ్రామ్యమాణానాం స్థాణురివావష్టంభ ఈశ్వరేణ విహితశ్చస్వతభాసతే. సర్వదా జాగరూకుడై అవ్యక్తగతి స్వరూపుడైన శ్రీహరి కాలచక్రము ద్వారా గ్రహ నక్షత్రాది జ్యోతిర్గణములను నిరంతరము తిప్పుతూ ఉంటాడు. ఆ భగవానుడు వాటి అన్నింటికి ధ్రువలోకమును ఆధారస్తంభంగా నిలిపాడు. కనుక ఇది ఒకే స్థానంలో నుండి సర్వదా ప్రకాశిస్తూ ఉంటుంది. యథా మేఢీస్తంభ ఆక్రమణ పశవ సంయోజితాస్త్రిభిస్త్రిభిః సవనైర్యథాస్థానం మండలాని చరంతి ఏవం భగణా గ్రహాదయై తస్మిన్నంతర్బహిర్యోగేన కాలచక్ర ఆయోజితా ధ్రువమేవాలంబ్య వాయునోదీర్యమాణా ఆకల్పాంతం పరిచంక్రమంతి నభసి యథా మేఘాకశ్యేనాదయో వాయువశాః కర్మసారథయ పరివర్తం తే ఏవం జ్యోతిర్గణాః ప్రకృతి పురుష సంయోగానుగృహీతాః కర్మ నిర్మితగతయో భువిన పతంతే. రైతు ధాన్యమును నూర్చుటకై కళ్ళము మధ్యలో ఒక గుంజను పాతి దాని చుట్టూను పశువులను కట్టును.
కొన్నింటిని పొడవైన త్రాళ్లతో, మరికొన్నింటిని పొట్టి త్రాళ్లతో, ఇంకను కొన్నింటిని మధ్యమ పరిమాణము గల త్రాళ్లతో బంధించును. అందువలన ఆ పశువులు గుంజకు కొన్ని దూరముగను మరికొన్ని దగ్గరగను, ఇంకను కొన్ని మధ్యమ దూరముగను తిరుగుతూ ఉంటాయి. అలాగే నక్షత్రములు, గ్రహములు ధ్రువమండలమును ఆశ్రయించుకొని వాయు ప్రేరణచే కల్పాంతము వరకు కాలచక్రమును పరిభ్రమించుచుండును. మేఘములు, గ్రద్దలు మొదలగు పక్షులు తమ చేష్టల ద్వారా వాయువు యొక్క ప్రేరణ వలన ఆకాశమును ఎగురుచున్నట్లు జ్యోతిర్గణములు కూడా ప్రకృతి పురుషుల సంయోగ వశమున తమ తమ కర్మలను అనుసరించి తిరుగుచుండును. కానీ అవి ఎన్నడూనూ భూమిపై పడిపోవు. కేచనైతజ్యోతిరనిగ్ననీకం శిశుమార సంస్థానేన భగవతో వాసుదేవస్య యోగధారణాయామనువర్ణయంతి. ఈ నక్షత్ర మండలము వాసుదేవ భగవంతుని యోగమాయాశక్తిచే నీటి కోతి రూపములో నిలబెట్టబడి ఉన్నదని కొందరు వర్ణిస్తూ ఉంటారు. యశ పుక్షాగ్రేవాక్షిరస కుండలీభూత దేహశ్చ ధ్రువోపకల్పితస్య లాగూలేర్పజాపతిరగ్నిరింద్రో ధర్మైతి పుక్షమూలే ధాతా విధాతా చ కట్యాం సప్తశ్చ యత్తశ్చ దక్షిణావర్త కుండలీభూత శరీరస్య యాన్యుతగయనాని దక్షిణ పార్శ్వేదు నక్షత్రాన్ని ఉపకల్పయంతి దక్షిణాయనాని తు సవ్యే యథా శిశుమారస్య కుండలాభోగ సన్నివేశస్య పార్శ్వయోరుభయోరప్యవయవాః సమసంఖ్యా భవంతి పృష్ఠే త్వజ వీధి ఆకాశగంగా చోదరత. ఈ శిశుమార చక్రము వలయాకారములో ఉంటుంది. దీని ముఖము క్రింది వైపునకు దుండును. తోక యొక్క కొనవైపున ధ్రువుడు ఉంటాడు. మధ్య భాగమున ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు ఉంటారు. తోక మొదట ధాత, విధాత అను నక్షత్రములు ఉండును. కటి ప్రదేశమున సప్తర్షులు ఉంటారు. వలయాకారముగా ఉన్న శిశుమారమునకు కుడివైపునకు యొక్క వలయము ఉండును. ఉత్తరాయణ నక్షత్రములకు దానికి కుడివైపున, దక్షిణాయన నక్షత్రములకు ఎడమ వైపునకు భావన చేయవచ్చును. అభిజిత్తు నక్షత్రం నుంచి పునర్వసు వరకు ఉత్తరాయణ నక్షత్రాలండి. పుష్యము నుండి ఉత్తరాషాఢ వరకు దక్షిణాయన నక్షత్రాలండి. దాని వీపుపై అజవీధి, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ అను 3 నక్షత్రముల సమూహం ఉంటుంది. ఉదరమునందు ఆకాశగంగా ఉంటుంది. పునర్వసు పుష్యౌ దక్షిణవామయో శ్రోణ్యోరార్ద్రాశ్లేషే చ దక్షిణవామయో పశ్చిమయో పాదయోరభిజుత్తరాషాఢే దక్షిణవామయోర్నాసికయోర్యథా సంఖ్యం శ్రవణ పూర్వాషాఢే దక్షిణవామయోర్లోచనయోర్ధరిష్ఠామూలం చ దక్షిణవామయో కర్ణయోర్మగాదీన్యష్ట నక్షత్రాణి దక్షిణాయనాని వామపార్శ్వం కృషజంజీత తథైవ మృగశీర్షాదీన్యుదగజనాని దక్షిణ పార్శ్వం కృషు ప్రాతిలోమ్యేన పయుంజీత శతభిషా జ్యేష్ఠే స్కంధయోర్దక్షిణ వామయోర్న్యసేతు. రాజా, ఈ శిశుమారమునకు కుడి ఎడమ నడుము భాగముల యందు క్రమంగా పునర్వసు, పుష్యమి నక్షత్రములను, వెనుక నుండియే కుడి ఎడములుగా పాదముల యందు ఆర్ద్ర, ఆశ్లేషలను, కుడి ఎడమ ముక్కుపుటముల యందు అభిజిత్తు, ఉత్తరాషాఢులను, కుడి ఎడమ కన్నుల యందు శ్రవణము, పూర్వాషాఢులను, కుడి ఎడమ చెవుల యందు ధనిష్ఠ, మూలా నక్షత్రములను ఉంటాయి. ఎడమ ప్రక్క ఎముకల యందు మఖతో మొదలైన 8 దక్షిణాయన నక్షత్రములను, అట్లే కుడి ప్రక్కటెముకల యందు మృగశీర్షలతో మొదలిడి తలక్రిందులుగా 8 ఉత్తరాయణ నక్షత్రములను, కుడి ఎడమ భుజముల యందు శతభిషము, జ్యేష్ఠ నక్షత్రములను ఉంటాయి. ఉత్తరాహనావగస్థిరధరాహనౌ యమో ముఖేషు చాంగారకర్షణైశ్చరూపస్థే బృహస్పతి కకుది వక్షస్యాదిత్యోర్దయే నారాయణో మనసి చంద్రో నాభ్యాముషనా స్తనయోరశ్వినౌ బుధ ప్రాణాపానయోరాహుర్గలే కేతవ సర్వాంగేషు రోముసు సర్వే తారాగణాః. శిశుమార రూపంలో కనబడు నక్షత్ర మండలములో పై దవడ యందు అగస్త్యుడు, కింది దవడ యందు యముడు, నోటి యందు అంగారకుడు, మర్మస్థానమున శని, మూపురమున బృహస్పతి, వక్షస్థలమున సూర్యుడు, హృదయమున నారాయణుడు, మనస్సున చంద్రుడు, నాభియందు శుక్రుడు, స్తనముల యందు అశ్విని దేవతలు, ప్రాణాపానముల యందు బుధుడు, కంఠమున రాహువు, సమస్త అవయముల యందు కేతువు, రోమముల యందు సకల తారాగణములు ఉన్నట్లు ఊహించాలి. ఏతదుహైవ భగవతో విష్ణోః సర్వదేవతామయం రూపమహరః సంధ్యాయాం ప్రయతో వాక్యతో నిరీక్ష్యమాణ ఉపతిష్ఠేత నమో జ్యోతిర్లోకాయ కాలాయ నాయ నిమిషాం పతయే మహాపురుషాయ భిధీమహి. పరీక్షిత్ మహారాజా, ఇది కాలచక్రం అండి.
సర్వదేవతామయుడు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం ఇది. ప్రతిదినము సాయంకాలమునందు మనుజుడు పవిత్రుడై మౌనముగా ఈ స్వరూపమును దర్శించుచూ ధ్యానించాలి. ఇంకను ఈ మంత్రమును జపించుచు భగవంతుని ఇట్లు స్తుతింపవలెను. మహాపరమ పురుష, నీవు సకల జ్యోతిర్గణములకు ఆశ్రయుడవు, కాలచక్ర స్వరూపుడవు, సకల దేవతలకు అధిపతివి, అట్టి నీకు నమస్కారము. ఏతదుభైవ భగవతో విష్ణోః సర్వదేవతామయం రూపమహరః సంధ్యాయాం పయతో వాగ్యతో నిరీక్షమాణోపతిష్ఠేత. నమో జ్యోతిర్లోకాయ, నమో జ్యోతిర్లోకాయ, కాలాయనాయ నిమిషాం పతయే మహాపురుషాయాభిధీమహి. ఏ గ్రహదోషమున్నా కూడా, దశ దిశలలో ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఈ ఒక్క మంత్రం చాలండి. నమో జ్యోతిర్లోకాయ, కాలాయనాయ నిమిషాం పతయే మహాపురుషాయభిధీమహి. ఇది జపిస్తూ ధీమహి అనుకుంటూ స్వామివారిని, శ్రీమన్నారాయణుని స్తుతించాలి. స్తుతించేటప్పుడు సకల జ్యోతిర్గణములకు ఆశ్రయుడవు, కాలచక్ర స్వరూపుడవు, సకల దేవతలకు అధిపతివి, అట్టి నీకు నమస్కారము అన్నట్లు మనం మననం చేసుకోవాలి. గ్రహచతారామయమాధిదైవికం పాపాపహం మంత్రకృతాం త్రికాలం నమశ్చ తస్మరతో వా త్రికాలం నశ్యేత తత్కాలజమాశు పాపం. భగవంతుని ఆదిదైవిక రూపము గ్రహ నక్షత్ర తారాగణముల రూపమున ప్రకాశిస్తున్నది. అది పైన తెలిపిన మంత్రమును జపించు పురుషుల పాపములను నశింపజేయును. ప్రాతకాలమునందును, మధ్యాహ్నమునందును, సాయం సమయములయందును ఈ ఆదిదైవిక స్వరూపమును నిత్యము ధ్యానించుచు వందనమాచరించు పురుషుని పాపములన్నీ వెంటనే నశించును. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే త్రయోవింశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజః, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.